హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు పీవీ స్మార్ట్ స్టడీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే జాయింట్ సిట్టింగ్, అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం. ఉభయ సభల సంయుక్త సమావేశం. ఉభయ సభలు అంటే పార్లమెంటులో ఉండే రెండు సభలు, ఒకటి రాజ్యసభ, రెండోది లోక్సభ. అయితే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఏదైనా ఒక బిల్లు విషయంలో లోక్సభకి రాజ్యసభకి మధ్య ఒక సమిష్టి నిర్ణయం రానట్లయితే కొన్ని ముఖ్యమైన సందర్భాలలో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు ప్రతి పరీక్షల్లో పడతాయి. అయితే ఇక్కడ 3 రకాల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎలా వస్తాయంటే బేసిక్ లెవెల్ ప్రశ్నలు. ఇప్పుడు చూద్దాం. బేసిక్ లెవెల్ ప్రశ్నల్లో ఏమంటాడంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేస్తారు అని అడుగుతారు. చాలా ఈజీ. ఆర్టికల్ 108, 108 భారత రాజ్యాంగంలోని 108వ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇక రెండవ అతి ఈజీ బిట్ ఏంటంటే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇది కూడా చాలా ఈజీ బిట్. ఇక మూడో ఈజీ బిట్ ఏంటంటే ఈ టాపిక్లో ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఇది కూడా ఈజీ బిట్టే. అయితే ఇక్కడ వీటితో పాటు కొద్దిగా కష్టంగా అతి కఠినంగా వచ్చే అంశాలను కూడా మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. చాలా ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉంది. ఈ ఈజీ బిట్లతో పాటు కొద్దిగా డెప్త్గా ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా భారత రాష్ట్రపతి ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజా అవసరాల నిమిత్తం ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం బిల్లులను వాటిని చట్టాలుగా మారుస్తుంది. ఆ చట్టమే ప్రజలను పరిపాలిస్తుంది. అంటే ప్రజల అవస్థలు తీర్చేదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎలా వాళ్ళ అవస్థలు తీరుస్తుందంటే చట్టం రూపంలో అవస్థలు తీరుస్తుంది. అయితే ఈ చట్టాలు సమయానికి జరగకుంటే, అంటే న్యాయం సమయానికి జరగకుంటే అన్యాయం జరిగినట్లు, చట్టాలు సమయానికి జరగకుంటే ఉపయోగం లేదు. కాబట్టి ఒకవేళ ప్రజాప్రతినిధుల సభ అయిన లోక్సభ, పెద్దల సభ అయిన రాజ్యసభకు విభేదాలు తలెత్తినట్లయితే ఎలాంటి సమయాలలో అంటే ఈ 3 రకాల సందర్భాలలో ఈ సంయుక్త సమావేశాన్ని జాయింట్ సిట్టింగ్ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఆ 3 సందర్భాలు ఏంటి? రేపు పరీక్షల్లో ఈ క్రింది వాటిలో జాయింట్ సిట్టింగ్ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఈ సందర్భంలో రాష్ట్రపతి ఏర్పాటు చేయలేరు అని అడగొచ్చు. మరి ఆ సందర్భాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఒక బిల్లు విషయంలో ఒక సభ ఆమోదించి వేరే సభ ఆమోదించనట్లయితే, ఈ సందర్భంలో ఒక సభ అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఆమోదిస్తే, ఒక సభ ఆమోదించలేదు అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. పార్లమెంటు ఉభయ సభలలోని ఏదైనా ఒక సభ ఆమోదించి మరో సభ ఆమోదించనట్లయితే ఈ సందర్భంలో రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు.
మరో సందర్భాన్ని చూడండి ఇక్కడ, అంటే రెండో సందర్భం. ఇంకే సందర్భంలో ప్రెసిడెంట్ ఈ జాయింట్ సిట్టింగ్ను ఏర్పాటు చేయగలడు అంటే ఒక బిల్లు విషయంలో. ఇక్కడ చూడండి, ఒక బిల్లు విషయంలో ఒక సభ ఆమోదించి మరో సభకు సవరణలు చేస్తూ వీటిని ఆమోదించండి అంటే సవరణలు చేస్తూ పంపినట్లయితే, వాళ్ళు ఆమోదించనట్లయితే, ఒక సభ ఒక బిల్లును ఆమోదించి ఇంకొక సభకు ఈ సవరణలను కూడా ఆమోదించండి, సవరణలను తెలుసుకోండి, ఈ సవరణల ప్రకారం బిల్లును తయారు చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు ఆమోదించినట్లయితే, అంటే మరో సభ ఆమోదించినట్లయితే, ఇలాంటి సందర్భంలో కూడా రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇక మూడో సందర్భం చూసినట్లయితే, మూడో సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక సభ ఒక బిల్లును ఆమోదిస్తుంది మరో సభకు పంపుతుంది. ఈ మరో సభకు పంపినప్పుడు 6 నెలల వరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసినట్లయితే, అక్కడేమో ప్రజలకు అవసరాలు ఉంటాయి, ప్రజలకు కష్టాలు ఉంటాయి, తీర్చాలంటే మాట రూపంలో అయ్యే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు ఖచ్చితంగా ఆమోదించాలి, అలాంటి బిల్లులే చట్టరూపంగా మారతాయి. కానీ నెలలు అవి ఆమోదించకుండా ఉన్నట్లయితే ప్రజల అవసరాలు తీరవు. కాబట్టి 6 నెలలకు మించి 6 నెలలు దాటినా కూడా ఈ ఉభయ సభలలో ప్రతిష్టంభన ఏర్పడి బిల్లు చట్టరూపం కానట్లయితే, ఇలాంటి సందర్భంలో కూడా రాష్ట్రపతి చొరవ చూపించి ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. గుర్తుంచుకోండి, ఏ సందర్భంలో రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ఇగో ఈ 3 సందర్భాలలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇక మరో డౌట్, పార్లమెంటులో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు రాజ్యసభ ఉంటుంది, లోక్సభ కూడా ఉంటుంది. మరి ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించాలి? దిగువ సభ వాళ్ళ, ఎగువ సభ వాళ్ళ? ఎగువ సభ అంటే పెద్దల సభ. పెద్దల సభకు గౌరవం ఇస్తారా? కాదు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల సభ యొక్క స్పీకర్ అంటే లోక్సభ స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన లేడు, ఈయన రాలేదు. ఈయన రాకుంటే ఎవరు అధ్యక్షత వహిస్తారు? వహిస్తారంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. అతను రాకుంటే ఇతను అధ్యక్షత వహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా అలా జరిగిందా? జరిగింది. జిఎంసి బాలయోగి చనిపోతే పిఎం సయ్యద్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించాడు. అది 2000 సంవత్సరంలో. ఏ టాపిక్ సంబంధించి అప్పుడు జరిగింది? ఉగ్రవాదుల నిషేధ చట్టానికి సంబంధించి జరిగింది. ఆ చట్టానికి సంబంధించి ఆ బిల్లు జరిగినప్పుడు, ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగినప్పుడు డిప్యూటీ స్పీకరు అధ్యక్షత వహించడం జరిగింది. ఆకస్మికంగా అప్పటి స్పీకర్ జిఎంసి బాలయోగి చనిపోవడం వల్ల అప్పుడున్న డిప్యూటీ స్పీకరు పిఎం సయ్యద్ వచ్చేసి అధ్యక్షత వహించడం జరిగింది. ఇక ఈయన కూడా లేడు అంటే లోక్సభ స్పీకర్ లేడు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేడు. మరి ఇప్పుడు ఎవరు అధ్యక్షత వహించాలంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. మరి చైర్మన్ ఉన్నాడు కదా, డిప్యూటీ చైర్మన్ ఎందుకు అధ్యక్షత వహిస్తాడంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ.
ఇతను రాజ్యసభకు ఎక్స్-అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తాడు. అంటే రాజ్యసభలో అతను సభ్యుడు కాడు, అందుకనే అతను ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించడు. అందుకే లోక్సభ స్పీకర్ తర్వాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ తర్వాత స్థానం రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్దే. అతను కూడా లేడనుకోండి, అతను కూడా అధ్యక్షత వహించడానికి లేడనుకోండి, మరి అప్పుడెవరు అధ్యక్షత వహిస్తారు అంటే ఉభయ సభలలోనే, అంటే రాజ్యసభ ప్లస్ లోక్సభలో ఒక వ్యక్తిని ఈ సభ్యులందరూ కలిసి ఎన్నుకొని ఆ సభ్యుడిని ఆ సమావేశానికి అధ్యక్షత వహించేలా చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఇంకా మరి ఈ సందర్భాలు చెప్పుకున్నాం, ఎవరు అధ్యక్షత వహిస్తారో చెప్పుకున్నాం, ఈజీగా వచ్చే బిట్లు ఏంటో చెప్పుకున్నాం, అసలు ఏంటనే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి ఎలాంటి బిల్లుల విషయంలో ఇలాంటి సందర్భం వస్తుంది అనేది చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, మొత్తం సాధారణంగా మనకి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రతి బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఇలాంటి సందర్భాలలో ఈ 3 సందర్భాలలోనే డెడ్ లాక్ అవుతుంది. అంటే ఎటు పోయే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లోనే ఈ డెడ్ లాక్ను కీ ఓపెన్ చేయడమే ఈ జాయింట్ సిట్టింగ్. ఇలాంటి సందర్భాలకు తాళపు చెవే జాయింట్ సిట్టింగ్. అయితే ఎవరు అధ్యక్షత వహిస్తారో చూసాం. మరి ఏ బిల్లుల విషయంలో ఈ అవకాశం ఉంది? భారత రాజ్యాంగం ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏ బిల్లుల విషయంలో ఏర్పాటు చేయవచ్చు అంటే ఇక్కడ చూడండి, సాధారణ బిల్లుల విషయంలో అంటే ఆర్డినరీ బిల్స్, ఫైనాన్స్ బిల్స్, ఈ 2 బిల్లుల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఆర్డినరీ బిల్స్ విషయంలో చేయవచ్చు, ఫైనాన్స్ బిల్ విషయంలో కూడా చెయ్యవచ్చు. కానీ ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు విషయంలో కానీ అలాగే మనీ బిల్ విషయంలో కానీ ఈ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయలేము. ఈ సందర్భాల్లో అంటే ఈ బిల్లుల విషయంలో చేయవచ్చు, ఈ బిల్లుల విషయంలో చేయలేము. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంకా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే సాధారణంగా ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగేటప్పుడు ఒకసారి మనని ఎగ్జామ్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగినప్పుడు ఏ సభ విధి విధానాల ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించబడుతుంది అని అడిగితే లోక్సభ యొక్క విధి విధానాల ప్రకారమే ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. సాధారణంగా ఉభయ సభల సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్లో ఏ బిల్ అయినా కూడా సాధారణంగా లోక్సభ లోక్సభ బిల్లును ఆమోదించాలనుకుంటే ఆమోదిస్తుంది, లేదు అంటే లేదు. ఎందుకంటే రాజ్యసభలో సభ్యుల కంటే లోక్సభలో సభ్యుల సంఖ్య దాదాపు డబల్. అవునా కదా? అంటే జాయింట్ సిట్టింగ్ పెట్టాలి కాబట్టి 2 సభల మధ్యలో ప్రతిష్టంభన ఉండకూడదు కాబట్టి ఆ బిల్లు డెడ్ లాక్ అయ్యి అక్కడే ఉండిపోకూడదు కాబట్టి ఆ బిల్లు వల్ల జరగాల్సిన ప్రయోజనం జరగదు కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అందుకని ఇలాంటి పరిస్థితిని భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు ఉభయ సభల సంయుక్త సమావేశం అనే విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారని కూడా ప్రశ్న ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి మనము ఈ విధానాన్ని గ్రహించాము. ఇది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, గుర్తుంచుకోండి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు 1952 జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పటి వరకు
ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఏ బిల్లులు చట్ట రూపంలో మారాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం నేటికి 3 సందర్భాలలో మాత్రమే 3 బిల్లులు చట్ట రూపంలో మారేవి. అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగిన తర్వాత భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత చట్టసభలు కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు 3 సందర్భాలలోనే జాయింట్ సిట్టింగ్ ద్వారా బిల్లులు చట్టరూపంగా మారాయి. ఆ 3 సందర్భాలు, ఆ 3 బిల్లులు ఏంటో ఒకసారి చూడండి. పరీక్షల్లో ఈ క్రింది వాటిలో ఈ బిల్లు జాయింట్ సిట్టింగ్ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ద్వారా ఆమోదించబడింది లేదా ఆమోదించబడలేదు అని చెప్పి 3 అనుకూలమైనది, 1 ప్రతికూలమైనది ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చూడండి. ఒకటి ఏంటంటే 1960వ సంవత్సరంలో మొదటిసారి ఈ వరకట్న నిషేధానికి సంబంధించిన బిల్లును రాజ్యసభ కొన్ని సవరణలు పంపింది లోక్సభకి. ఈ లోక్సభ ఏం చేసింది? వీటిని తిరస్కరించింది. ఈ బిల్లు ఏమైంది? డెడ్లాక్ అయింది. అప్పుడు ఏం జరిగిందంటే రాష్ట్రపతి ఈ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బిల్లు 1961లో ఆమోదింపబడింది. అప్పటి స్పీకర్ ఎవరంటే అనంతశయం అయ్యంగార్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక రెండో సందర్భం ఏంటంటే 1977లో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్కి సంబంధించిన బిల్లును పంపడం జరిగింది. అయితే ఈ విషయంలో లోక్సభ పంపిన బిల్లును రాజ్యసభ తిరస్కరిస్తే ఈ బిల్లు విషయంలో కూడా డెడ్లాక్ అయింది. అప్పుడు రాష్ట్రపతి ఏం చేశాడంటే ఇలా కాదు, దీనికి కూడా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందే అని ఏర్పాటు చేయడం జరిగింది. 1978లో ఇది కూడా చట్టమైంది. అప్పటి స్పీకర్ వచ్చేసి కేఎస్ హెగ్డే. ఇక 3వ సందర్భం ఏంటంటే 2002. ఇదేంటంటే ఈ ఉగ్రవాదుల నిషేధ బిల్లు లేదా యాక్ట్. ఈ చట్టానికి సంబంధించి అంటే ఈ బిల్లుకు సంబంధించిన అంశాలలో దీనిని కూడా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అప్పుడు జిఎంసి బాలయోగి స్పీకర్గా ఉంటే సడన్గా ఆయన మరణించడం వల్ల అప్పటి డిప్యూటీ స్పీకర్ పిఎం సయ్యద్ ఇతను దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఇగో ఈ 3 సందర్భాలలో ఆర్టికల్ 108 ప్రకారం ఉన్న ఆప్షన్ని బేస్ చేసుకొని జాయింట్ సిట్టింగ్లో ఈ బిల్లులు చట్టాలయ్యాయి. వీళ్ళప్పటి స్పీకర్లు, ఇవి ఆ సంవత్సరాలు, ఇవి కూడా గుర్తుంచుకోండి. అయితే ఈ 3 సందర్భాలలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరైన ఏకైక వ్యక్తి, హాజరై అనుకూలంగా ఓటేసిన ఏకైక వ్యక్తి ఏబి వాజ్పేయి గారు. ఇది కూడా పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. అయితే ఇంకొక 2 విషయాలు ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనే ఆప్షన్, ఉభయ సభల సంయుక్త సమావేశం అనే ప్రొవిజన్ ఇది రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాలకు లేదు. కేవలం కేంద్ర స్థాయిలో ఉన్న లోక్సభ, రాజ్యసభకు ప్రతిష్టంభన ఏర్పడితేనే ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించి ఉభయ సభలలో ఉన్న సభ్యుల కోరం అంటే తెలుసు కదా, మొత్తం సభ్యులలో 1/10 వంతు కోరం సభ్యులు ఉంటేనే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది.
అలాగే అతి ముఖ్యమైనది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుల విషయంలో కూడా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. అది కూడా గుర్తుంచుకోండి, అది కూడా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన పూర్తి క్లాసు పీవీ స్మార్ట్ స్టడీ యాప్లో లభిస్తుంది, చూడండి.